డామ్ ఇట్. ఏంటిటా కుండబద్దలు కొడతా అట్ట. నమస్కారం, కొండబద్దలు ప్రేక్షకులకి స్వాగతం. నేను గౌతమ్ కాటా. ఈ వీడియోలో నేను మీతో చెప్పాలనుకునే అంశం, కొడాలి నాని అరెస్టుకి రంగం సిద్ధం చేసినట్టుగా ఇప్పుడు పరిస్థితులన్నీ కనిపిస్తూ ఉన్నాయి. నిన్న ఆయన పైన ఏపీ పోలీస్ లుక్అవుట్ నోటీస్ కూడా జారీ చేసింది. మెయిల్ ద్వారా కానీ డిజిటల్గా అన్ని ఎయిర్పోర్టులకి, ఈ నౌకాశ్రయాలకి లుక్అవుట్ నోటీసుని పంపించినట్టుగా కూడా సమాచారం ఉంది. అంటే కొడాలి నాని ఏ క్షణమైనా తన ఆరోగ్య రీత్యా ఇంకా మెరుగైన వైద్యం చేయించుకోవటానికి అమెరికా వెళ్ళిపోతున్నాడు, మెడికల్ వీసాకి అప్లై చేస్తూ ఉన్నాడు అనే ఒక సమాచారం 4-5 రోజులుగా బాగా హల్చల్ చేసిన దాని మీదట మరి టీడీపీ నాయకులు కూడా కొద్దిగా అప్రమత్తమై ఆయన ఏ రోజైనా పారిపోయే అవకాశం ఉంది కాబట్టి ఆయన్ని నిలువరించండి అని ఒక కేసు పెట్టడం ద్వారా మరి ఏపీ పోలీస్ కూడా లుక్అవుట్ నోటీస్ జారీ చేసింది. యాక్చువల్గా చెబితే మొన్ననే అంబటి రాంబాబు ఆ రోజున ఒక ప్రెస్ మీట్ కూడా పెట్టి చెప్పాడు, కొడాలి నానికి ఇంతవరకు పాస్పోర్టే లేదు, ఆధార్ కార్డు మీద అమెరికా వెళ్ళనిస్తారా అని ఒక వెటకారపు మాటలు కూడా మాట్లాడాడు. కాకపోతే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఆయన అప్లై చేసుకున్న పాస్పోర్టు రిజెక్ట్ అయింది. దానికి గల కారణం ఏమిటి అని అంటే, ఒకానొక సమయంలో ఒక రైతు మోషే ఇచ్చిన కంప్లైంట్ మీద ఈ కొడాలి నానికి శిక్ష కూడా ఖరారవటం మూలాన ఆయనకి పాస్పోర్ట్ రిజెక్ట్ చేశారు. కానీ అది ఇక్కడ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో జరగటం మూలాన మరి ఇతర రాష్ట్రాల్లో ఇంత పకడ్బందీగా ఆయన మీద ఒక కాన్సన్ట్రేటెడ్గా ఉంటారు అనేది కూడా ఏం చెప్పలేం. ఇక్కడైతే మనం వ్యవస్థలని కొంచెం తక్కువ చేసి చూపిస్తున్నట్టుగానే కనిపిస్తూ ఉంటుంది, కానీ వ్యవస్థలో జరుగుతున్న చాలా రకాలైన మోసాలను కానీ మ్యానిపులేషన్స్ని కానీ ఇక్కడ మనం అర్థం చేసుకోవాలి. ఎన్నో రకాలైన మ్యానిపులేషన్స్ ఇక్కడ జరుగుతూనే ఉన్నాయి. పాస్పోర్ట్ పుట్టించుకోవటం అంత ఈజీ కాదు అని అన్నట్టుగానే ఎంత సులభం అనేది ఇలాంటి వాళ్ళు నిరూపిస్తారు. మోనికా బేడీకే అసలు పాస్పోర్ట్ ఇచ్చిన సంగతిలో నిన్న మొన్న ఈ ఓఎస్డీగా పనిచేసిన కృష్ణమోహన్ రెడ్డి వీళ్ళ తంతు కూడా బయటపడిపోయింది. ఇక ఇప్పుడు పాస్పోర్ట్ పుట్టించుకోవటంలో ఈ నాయకులు ఏదో ఒక రకంగా పుట్టించుకునే అవకాశం ఉంది. కాబట్టి ఏపీ పోలీసు కూడా ఆయన మీద అప్రమత్తత వహించడం కోసం లుక్అవుట్ నోటీస్ జారీ చేశారు. ఎక్కడైనా ఒక చోట వేరే పేరుతోటో వేరే దీంతోటో పాస్పోర్ట్ పుట్టించుకొని అక్కడి నుంచి, ఎందుకంటే పాకిస్తాన్ ISI ఏజెంట్లు కూడా భారతదేశంలో పాస్పోర్ట్ పుట్టించుకోగలిగారు. ఈ విషయాన్ని మనం ఎప్పుడు గుర్తుపెట్టుకోవాలి. అలాంటిది రాజకీయ నాయకులు పుట్టించుకోవటం ఎంత సులభమైన పని, అది కూడా అందరికీ తెలిసిందే కదా. అందుకని పాస్పోర్ట్ పుట్టించుకుని ఉంటే కనుక ఈయన ఎక్కడైనా దేశం దాటి వెళ్ళటానికి, యాక్చువల్గా అయితే పేరు మార్చుకున్నా ఇంకోటి జరిగిన రూపం అయితే ఇదే ఉంటుంది కాబట్టి దీని మీద ఈ ఫోటో మీదనైనా సరే ఆయన గుర్తించి వెనక్కి పట్టుకొచ్చే అవకాశాలు ఉంటాయి. యాతావాత ఇప్పుడు ఈ లుక్అవుట్ నోటీస్ జారీ చేసిన దాని మీదట కొడాలి నానికి పాస్పోర్ట్ ఉండి బయటకు వెళ్ళగలుగుతున్నాడా, లేకపోతే వెళ్ళకపోయినా దేశంలో ఉన్నా కూడా ఈ లుక్అవుట్ నోటీస్ జారీ చేయటం ద్వారా ఇప్పుడు మనకు అర్థమవుతున్న అంశం ఏమిటి అని అంటే, నెక్స్ట్ కొడాలి నానియే టార్గెట్ అనేది ఇక్కడ అందరూ గుర్తుపెట్టుకోవాల్సిన అంశం. ఎందుకంటే వల్లభనేని వంశీ అరెస్టు తర్వాత ఆయన జైల్లో ఒక పీటీ వారెంట్లు ఇష్యూ అయ్యి ఆయన అలాగనే అండర్ రిమాండ్ ఖైదీగానే జైల్లో ఉండటం చూసిన తర్వాత మరి కొడాలి నాని తప్పించుకుని పారిపోవటానికి అన్ని రకాల మార్గాలు అన్వేషిస్తాడు అనే దానికి ఎటువంటి సందేహం లేదు. అసలు పాస్పోర్టే లేకపోయినా వేరే చోటకు వెళ్ళడానికి అనేక రకాలైన మార్గాలు ఉన్నాయి. ప్రతి ఒక్కళ్ళు తూక్కుమంటే చెన్నైకి పారిపోయే ప్రయత్నమే చేశారు. రాజకసిరెడ్డి చెన్నై టికెట్లు బుక్ చేసుకుని వేరే ఏదో పేరుతోటి, రాజేష్ రెడ్డి అనే పేరుతోటి టికెట్లు బుక్ చేసుకుని చెన్నైకి వెళ్ళటానికి ప్రయత్నం చేశాడు. అతని పిఏగా చెప్పబడుతున్న దిలీప్ కూడా మరి చెన్నై ఎయిర్పోర్ట్లోనే దొరికాడు. అలాగా మరి చెన్నై వైపుగా వెళ్ళి శ్రీలంక వైపుగా ట్రావెల్ చేసి ఏటైనా పారిపోయే అవకాశం ఉంది. అరెస్ట్ అవుతాము అని అంటే ఇలాంటి వాటికి ఏటికైనా తెగిస్తారు వీళ్ళు అనేది ఇక్కడ కనపడుతున్న అంశం. యాక్చువల్గా వల్లభనేని వంశీ అరెస్టు తరువాత కొడాలి నానికి అస్వస్థత చేకూరటం, ఏదో గ్యాస్ ట్రబుల్ అనుకుని మరి హైదరాబాద్లో ఉన్న ఏషియన్ గ్యాస్ట్రో ఎంట్రాలజీ హాస్పిటల్కి వెళ్ళటం, అక్కడ గ్యాస్ ట్రబుల్ కాదు, ఇది గుండెలో 3 కవాటాలు పనిచేయటం లేదు, బైపాస్ సర్జరీ చేయాలనగానే మరి ఎయిర్ అంబులెన్స్లో ముంబై తీసుకెళ్ళి అక్కడ శస్త్రచికిత్స చేయించటం,
అది అయిపోయిన తర్వాత మేము రోజుకు రోజు కొడాలి నాని హెల్త్ అప్డేట్ని చెబుతాను చూడని అంబటి రాంబాబు 2 రోజులు హల్చల్ చేసి మళ్ళీ మెదలకుండా ఊరుకున్నాడు. దీనికి గల కారణం ఏమిటంటే కొడాలి నాని వ్యవహారమే. కొడాలి నాని ముంబైలో శస్త్రచికిత్స చేసుకున్న తరువాత ఆయన హాస్పిటల్ నుంచి డిశ్చార్జ్ అయిన తర్వాత ఆంధ్రప్రదేశ్ రాష్ట్రము ఆయన నియోజకవర్గం అయిన గుడివాడకో రాలేదు. ఆయన హైదరాబాద్ వచ్చాడు. హైదరాబాద్లో కూడా ఆయన్ని పరామర్శించడానికి ఎవరైనా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు వెళ్తాము, మేము పరామర్శించడానికి వస్తాము అన్నా కూడా మీరెవ్వరూ రాకండి, నా మీద కాన్సన్ట్రేషన్ తగ్గించండి అని ఆయన కూడా ఎవరిని రానియకుండా చేసుకున్నట్టుగా కూడా సమాచారం ఉంది. అలాంటిది ఒక నెల రోజుల పాటు స్తబ్దుగా ఉండి కొడాలి నాని అంశం మీడియాలో ఏ రకంగానూ చర్చకు రాకుండా ఉంటే ఇక కొడాలి నానికి అవకాశం దొరికినట్టు కదా. ఈలోపు పాస్పోర్ట్ పుట్టించుకునే అవకాశం ఉండదా? వీటన్నిటిని దృష్టిలో పెట్టుకున్న తర్వాత కొడాలి నాని మరి ఎవరికి గుర్తొచ్చాడో తెలియదు. ఆయన మెడికల్ వీసా మీద అమెరికా వెళ్తున్నాడు అనే ఒక పుకారు అనుకోండి, మరి ఇంకేదైనా అనుకోండి, ఒక అంశం తెరపైకి రాగానే అప్పుడు కొడాలి నాని అందరికీ గుర్తొచ్చాడు. ఈ టీడీపీ నాయకులు కూడా కొడాలి నాని అప్పుడే గుర్తొచ్చాడు అని అంటే ఆ గుర్తొచ్చినప్పుడే మరి కె శ్రీనివాస్ అనే ఒక టీడీపీ నాయకుడు కొడాలి నాని మీద ఒక కంప్లైంట్ ఇవ్వటం, మరి డీజీపీ గారు కూడా ఆయనకి లుక్అవుట్ నోటీస్ జారీ చేయటం, ఇవన్నీ జరుగుతున్నాయి అని అంటే అప్పుడు గుర్తొచ్చాడనే కదా అందరికీ. అంటే కొడాలి నాని వేసుకున్న ప్లాన్ దాదాపుగా సగం పారింది. ఇక మరి తప్పించుకొని పారిపోవటం ఒక్కటే మిగిలింది. అరెస్టు నుంచి తప్పించుకోవాలి అని అంటేనో లేదు ఇప్పుడు అరెస్ట్ అయ్యి ఈ జైలు జీవితం గడపటానికి ఏ ఇబ్బందులు ఎక్కడ పడతాంరా అనుకునే వాళ్ళకి ఇదొక మంచి సదవకాశం. వాళ్ళు స్తబ్దుగా ఉంటున్నట్టు వాళ్ళ గురించి మీడియాలో కూడా ఏ చర్చ జరగకుండా చేసుకుని టక్కన వాళ్ళు పరారైపోయే అవకాశం ఉంటుంది. దానికి కొడాలి నాని అన్ని రకాల ఏర్పాట్లు చేసుకున్నట్టుగానే కనిపిస్తూ ఉంది. ఇక ఇప్పుడు లుక్అవుట్ నోటీస్ జారీ చేయటం ద్వారా ఆయనకు పాస్పోర్ట్ ఉండి బయటకి వెళ్ళిపోయినా లేదు పాస్పోర్ట్ లేక వెళ్లకుండా ఆగిపోయినా ఆయన అరెస్ట్ అయితే కన్ఫామ్గా కనిపిస్తోంది. ఆరోగ్యం ఎటు మెరుగుపడింది, ఇప్పుడైనా అరెస్ట్ చేసే అవకాశం ఉంటుంది. గతంలో మనం చేసిన తప్పులన్నింటినీ ఖచ్చితంగా మనకి గుణపాఠం నేర్పుతాయి అనే అంశాన్ని వాళ్ళు కూడా గుర్తుపెట్టుకోవాలి. మేము తిరిగి మళ్ళీ అధికారంలోకి వస్తాం, వచ్చినప్పుడు అందరినీ గుర్తు పెట్టుకుంటాం. నిన్న మొన్నే జగన్మోహన్ రెడ్డి కూడా చెప్పినట్టు కొడితే కొట్టండి, అందరి పేర్లు మేము నోట్ చేసుకుని వచ్చిన తర్వాత అంతకంతా తీరుస్తాం అన్నట్టు వీళ్ళు కూడా అదే మాటలు మాట్లాడతారు. తిరిగి వచ్చినప్పుడు చేసే అవకాశం కంటే కూడా వీళ్ళు గతంలో అధికారంలో ఉండగా చేసిన పనులన్నీ ఇప్పుడు వీళ్ళకి తలమునకలై కూర్చున్నాయి. ఇక దాంతో పాటుగా అరెస్ట్ కన్ఫామ్ అని నిర్ణయం చేసుకున్నట్టుగా కనపడుతోంది. దీనికి ఇక హైదరాబాద్లో ఈ లుక్అవుట్ నోటీసులు జారీ చేసిన తర్వాత రేపో మాపో ఆయన పైన ఉన్న కేసులన్నింటినీ మట్టి మాఫియాలో కానీ మిగతా దీంట్లో ఆయన పేరు ప్రస్ఫుటంగా వినపడుతున్న దాంట్లో కొన్ని ప్రాథమికంగా ఆధారాలు కూడా దొరుకుతున్నట్టుగా సమాచారం ఉంది. ఆ ప్రాథమిక ఆధారాలను పట్టుకుని ఆయన అరెస్టుకు కూడా వెళ్ళే అవకాశం ఉందనేది పోలీసులు రేపో మాపో వెళ్తే కానీ తెలియదు. ఏది ఏమైనప్పటికీ కొడాలి నాని అరెస్ట్ అయితే మాత్రం చాలా తొందరలో కనిపిస్తుందనేది దీని ద్వారా అర్థమయ్యే విషయం. ఇదే ఈరోజు కుండబద్దలు.